ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమరేంద్ర గారు, అమర్ ఏంటి ఇంత టెన్షన్గా వెళ్తున్నాడు? మనోహర్ ఏమైనా ప్లాన్ చేసిందా? అమర్ మన వీడియో చూడకముందే అమర్కి ఇంటి నుంచి ఫోన్ వచ్చింది కదా. ప్లీజ్ అమర్ ఆ వీడియో చూడలేదు కదా, చెప్పు, అదే మాట చెప్పు. అమర్ వీడియో చూడలేదు. అమర్ ఉన్న పడంగా అలా పరిగెత్తాడు. ఏం చేసావండి? అక్కడ ఎవరి ప్రాణాలతో ఆడుకున్నా? థ్యాంక్స్ వినోద్ గారు, డ్రాప్ చేసినందుకు. థ్యాంక్స్ చెప్పారంటే మీరు నన్ను ఇంకా ఒక స్ట్రేంజర్లా చూస్తున్నారనమాట. అనాథని కదా, నాకు తెలిసినంత వరకు అందరూ స్ట్రేంజర్సే. ఎందుకండి మీరు మాటకోసారి అనాథ అంటారు? ఆ విషయాన్ని దాటి మీరు ముందుకెళ్ళొచ్చు కదా. నేను మర్చిపోయి ముందుకు వెళ్ళినా గుర్తు చేయడానికి సొసైటీ ఉంది కదా వినోద్ గారు. అయినా తోడ్లేని దాన్ని అనాథనే అంటారు కదండి. తోడు లేదని ఎవరన్నారు? నాకు తోడుగా నువ్వున్నావని అనేసి ప్లీజ్. పెళ్లి చేసుకుంటే ఒక మంచి భర్త తోడుగా ఉంటాడు, అతని కుటుంబం తోడుగా ఉంటుంది. సో మీ పెళ్లి మీ ప్రాబ్లమ్స్ని సగం తీర్చేస్తుంది. రండి లోపలికి వెళ్దాం. నమస్తే వార్డెన్ గారు. నమస్తే అండి. నేను చిత్ర. హోంలో పిల్లలు ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్నారని తెలిసి మనీ డొనేట్ చేయడానికి వచ్చాను. రండి కూర్చోండి ప్లీజ్. వెళ్ళి అడిగితే కూడా డొనేషన్స్ ఇవ్వని ఈ రోజుల్లో అవసరం తెలుసుకుని వచ్చి మరీ ఇస్తున్నారు. చాలా థ్యాంక్స్ చిత్ర. ఏదో నాకు చేతనైన సహాయం చేస్తున్నాను. $50,000 నా దగ్గర ఇవే ఉన్నాయి. నెక్స్ట్ మంత్ డబ్బులు చేతికొచ్చాక అవి కూడా మీకు ఇస్తాను. నీ దగ్గరున్న డబ్బులని ఇచ్చేస్తే మరి నువ్వెలా మేనేజ్ చేస్తావు చిత్ర? ఆకలి తట్టుకొని నిలబడ్డం నాకు అలవాటి వినోద్. ఆ బాధ మాత్రం ఈ పిల్లలు పడ్డానికి వీల్లేదు. సరే అండి, మేము వెళ్ళొస్తాం. డబ్బులు అందగానే మళ్ళీ వస్తాం. సరే చిత్ర, పదండి. ఒక్క నిమిషం చిత్ర. వినోద్ ఏంటి అంత ఫాస్ట్గా వెళ్ళాడు? నా పర్ఫార్మెన్స్కి ఫ్లాట్ అయిపోయి ఇక్కడే తాళి కట్టేస్తాడా ఏంటి? నేను 50,000 పోయినందుకు ఏడుస్తుంటే 5 లక్షలకి చెక్ రాస్తున్నాడేంటి? చెక్ మీద నేమ్ రాసుకోండి. అలాగే నా నెంబర్ కూడా రాశాను. పిల్లలకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మేలు ఈ పిల్లలు ఎప్పటికీ మర్చిపోలేరు. అదేంటి వినోద్, 5 లక్షల చెక్ అలా ఇచ్చేసావు? నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యాను. అయినా మంచి మొత్తం నువ్వే చేసేసి పుణ్యం మొత్తం నువ్వే తీసుకుందాం అనుకుంటున్నావా? పుణ్యం కోసం ఎవరు చేస్తున్నారా? నేను నీ కోసం చేస్తున్నా.
నువ్విలా దానాలు చేసుకుంటూ పోతే ఇద్దరం లాస్ట్కి అడుక్కోవాలి. పెళ్ళవ్వగానే నీలో ఉన్న దయ్యా గుణాన్ని కట్ చేయాలి. వెళ్దామా? ఆ, వెళ్దాం. వస్తామండి. వస్తామండి. వినోద్, ఆ? ఒక నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. చెక్ ఇవ్వండి ఒకసారి. ఎందుకు? అందులో డేట్ తప్పుంది. కరెక్ట్ డేట్ వేసి మళ్ళీ కొత్త తీసుకొని వస్తాను. కరెక్ట్గానే ఉంది, కొత్త చెక్ అవసరం లేదు. అయ్యో, సైన్ కూడా తప్పుంది. కరెక్ట్ సైన్తో వేరే చెక్ తీసుకొస్తాను. ఓకేనా? 2 రోజుల్లో చెక్ తీసుకొస్తాను. 50,000కి 5 లక్షల లాభం. దేవుడా, ఒక్క మంచి పని చేసినందుకు ఇంత ఫలితమా? థ్యాంక్ యూ దేవుడా. ఆ మనోహరి ఆగడములు రోజురోజుకి మితిమీరిపోవుచున్నవి ప్రభు. పరిస్థితులను తనకు అనుకూలముగా మార్చుకొనుటకు ఎంతకైనను తెగించుచున్నది. చివరకు ప్రాణము తీయుటియే పనిగా పెట్టుకొనుచున్నది. మంచి ఉండు చోటనే చెడు కూడా ఉండును గుప్తా. మంచికి అడుగడుగునా పరీక్షలెదురగును. కాని బాలిక తనది కాని యుద్ధం చేయుచున్నది. కారణం ఏదైనను ఆ బాలిక ఎక్కువ దినములు ఇచ్చట యుండుట మంచిది కాదు. మాటతోనో మాయతోనో ఇచ్చట నుంచి ఆ బాలికని తీసుకుని వెళ్ళవలెను. పాపం ఇప్పటికే ఆ బాలిక కారణమున అతగాడి జీవితమంతయు కష్టములతో కన్నీళ్లతో నిండి ఉన్నది. ఇప్పుడు ఇటుల జరిగినది.